మా చీఫ్ ఎడిటర్ భరత్ అయితే సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. సో ప్రధాని వచ్చిన తర్వాత నిన్నటి నుంచి మాట్లాడిన నెక్స్ట్ మూమెంట్ నుంచే కూడా పాలిటిక్స్ చాలా భిన్నంగా తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ కూడా రియాక్ట్ అయ్యింది. ఏంటి ఇప్పటి నుంచి ఏ రకంగా ఉండబోతుంది? నిజంగానే రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్తారా? నిజానికి ఇప్పుడు ప్రధానమంత్రి 3 ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఈ 3 ఈవెంట్స్ లో అందరూ ఏమనుకున్నారంటే పరేడ్ గ్రౌండ్ ఈవెంట్ హైలైట్ అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే మొదటి ప్రోగ్రాం గవర్నమెంట్ ప్రోగ్రాం అంటే చప్పగా ఉంటది, ఏం చనుకులు అవేం ఉండవు, నార్మల్ గా ఫార్మల్ గా మాట్లాడి వెళ్లిపోతారు అని అనుకున్నారు. పరేడ్ గ్రౌండ్ లో రాజకీయ ప్రసంగం ఉంటుంది, గట్టిగా కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను ఉతికారేస్తారు నరేంద్ర మోడీ అనుకున్నారు. కానీ రివర్స్ అయింది. పరేడ్ గ్రౌండ్ మీటింగ్ లో ఎక్కువ రాష్ట్ర రాజకీయాల కంటే ఎక్కువగా దేశాన్ని ఉద్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎన్నికల తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మొదటి సభ కాబట్టి ఆయన ఎక్కువ కూడా గోల్డ్ బై చేయొద్దు, విదేశాల్లో ఏమంటారు విదేశ పర్యటన చేయొద్దు, ఇటువంటి విజ్ఞప్తులు ఎక్కువ చేశారు. కానీ మొదటి దానిలో రేవంత్ రెడ్డి ఏదైతే మాట అన్నారో, గుజరాత్ కు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఎంత నిధులు ఇచ్చారో, ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళో మీరు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి అని ఏదైతే మాట అన్నారో, దానికి నరేంద్ర మోడీ ఇచ్చిన జవాబు అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమే. అయితే నేను ఒకటి చెప్తాను, రేవంత్ రెడ్డిని ఇక్కడ నేను నిన్న చెప్పాను, ఇవాళ కూడా చెప్తాను, అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అన్నది రాజ్యాంగబద్ధ పోస్టులు. ఇప్పుడు ఏమైతుందంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మధ్య వాళ్ళ రాజకీయ పార్టీల అఫిలియేషన్ ఉన్నా ఎట్లా ఉన్నా సరే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రోగ్రాంలకు వెళ్ళాలి. ఇప్పుడు రాజీవ్ గాంధీ వస్తే గనక ఎన్టీ రామారావు కూడా వెళ్లారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఇందిరాగాంధీ వచ్చినా సరే ఎన్టీ రామారావు వెళ్లి స్వాగతం పలికారు అప్పట్లో. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావు బర్తరఫ్ ఇవన్నీ ఇన్సిడెంట్స్ గుర్తే ఉంటాయి. సో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నరు, ఆ తర్వాత సెకండ్ గా స్వాగతం పలకాల్సింది ముఖ్యమంత్రి. సో 2 సార్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. ఒకటి ఆదిలాబాద్, రెండవది ఇది. ఆదిలాబాద్ సభలో మాట్లాడుతూ చోటే బాయ్ బడే బాయ్ అని అన్నారు. నిన్న కూడా మేము ఒక $1 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకున్నాం, దానికి మీ సహకారం అందించండి అని చెప్పి కొన్ని ప్రపోజల్స్ కూడా చేశారు. మెట్రో రైలు సంబంధించి ఫాస్ట్ గా చేయండి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయండి అని 2-3 సజెషన్స్ చేశారు. చేసి ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నెరవేర్చారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు మంచి పని చేశారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే జరిగింది, మొదటి 5-6 సంవత్సరాలు బాగానే ఉంది. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్ లో కరోనా పీరియడ్ తర్వాత అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలపడుతుంది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చింది, ఆ తర్వాత హుజురాబాద్ ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే ఉందో కేసీఆర్ మోడీని స్వాగతం పలికేందుకు వెళ్ళలేదు, సమతామూర్తి విగ్రహం గాని ఇతర ఇన్సిడెంట్స్ లో గాని. దానివల్ల కొంత రాష్ట్రానికి కూడా నష్టం జరిగింది. ఇక్కడ ప్రధానమంత్రి ఏముంటది, ముఖ్యమంత్రి గనక వేరే పార్టీ అయినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం తక్కువ ఇంపార్టెన్సే ఉంటది, ఉన్న సొంత పార్టీ కాకుండా. ఇంకా వాళ్ళ మద్దతు అవసరం లేకుండా 302 సీట్లు ఉన్నప్పుడు ఏం చేస్తారు? 281 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత అడిగినా ప్రత్యేక హోదా ఇవ్వలే కదా, అవసరం లేని ఆ టర్మ్ లో. ఆ విధంగా మెజారిటీ ఎవరి అవసరం లేని సందర్భంలో కేసీఆర్ లాస్ట్ 2 ఇయర్స్ ఆయన వైఖరి వల్ల కొంత రాష్ట్రానికి నష్టం జరిగింది. ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు మోక్షం లభించాయి. ప్యారడైజ్ ఫ్లైఓవర్ అయినా, బోయిన్పల్లి మన సుచిత్ర సర్కిల్ శామీర్పేట ఫ్లైఓవర్ అయినా, ఇవన్నీ కూడా ఇప్పుడు మోక్షం లభించాయి. అంటే అప్పుడు పెండింగ్ ఉన్నవి ఇప్పుడు కంప్లీట్. ఇప్పుడు ఇమీడియట్ గా ఆదిలాబాద్ కాగానే రేవంత్ రెడ్డి వచ్చి బడే బాయ్ చోటే బాయ్ అనగానే ఇంకా నా కాంగ్రెస్ అయినా ఏమున్నా ఇబ్బంది అని చెప్పి డిఫెన్స్ మినిస్ట్రీ స్థలాలు ఇచ్చేసింది. మూసీ డెవలప్మెంట్ అంటే రక్షణ శాఖ 100 ఎకరాలు ఇచ్చింది కదా. అవన్నీ కూడా వెంటనే చాలా ఫాస్ట్ గా జరిగిపోయినాయి కదా. సో కేంద్ర ప్రభుత్వాన్ని ఏంటంటే మన రిక్వెస్ట్ దూరంలో అడిగితే ఇస్తారు. మేమే గొప్ప అన్నారు అనుకోండి, మమతా బెనర్జీ లాగా ఇబ్బందులు కూడా పెడతారు. చూసారు కదా వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది లాస్ట్ 4-5 సంవత్సరాల్లో. NREGS గానీ మిగతా వాటిలో గానీ మమతాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. అంతే కదా. నరేంద్ర మోడీ అందులో సిద్ధాస్తుడే.
ఈవెన్ అప్పుడు ప్రధాని వచ్చే టైం కూడా అన్ని వ్యతిరేకంగా బ్యానర్లు కూడా ఎక్కడంటే అక్కడ ఆయన కనిపించేలాగానే పెట్టారు అప్పుడు కేసీఆర్ టైంలో. సో దానివల్ల నష్టం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్దాము, ఆయన బీఆర్ఎస్ స్థాపించి అనుకున్న ఉద్దేశంలో లాస్ట్ 2 years అట్లా జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారు. రేవంత్ రెడ్డికి నేను చెప్తున్నా, చాలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా సరే ఈ విధంగా చేయడం రాష్ట్రానికి లాభం, కానీ వ్యక్తిగతంగా ఆయనకు నష్టం చేకూరేలా ఆ నేరేటివ్ తయారవుతోంది ఎక్కడ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర. ఎవరు ఇప్పుడు నిన్న ఈ విధంగా రేవంత్ రెడ్డి ఇస్లియే మెరసే జుడే రహో అని మాట ఏదైతే అన్నారో దాన్ని డెఫినెట్ గా కంప్లైంట్ చేసి ఉంటారు ఆయన పార్టీలో ఆయన వ్యతిరేకులు. కానీ ఆయన ఉద్దేశం స్పష్టమే, అక్కడ క్లియర్ గా ఆయన రాష్ట్రం కోసమే అడిగారు. ప్లస్ కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టేంత ఎదుర్కొనేంత సీన్ లేదు ఏం చేసినా. ఇదివరకు అట్లా కాంగ్రెస్ హైకమాండ్ డిక్టేట్ చేస్తుండే. ఎన్ని రాష్ట్రాల్లో? 4 రాష్ట్రాల్లో అధికారులు ఉంది అంతే. హిమాచల్ ప్రదేశ్ తుమ్ముతే ఊడితే ముక్కు, అది ఉంటుందో పోతుందో గవర్నమెంట్ తెలియదు. ఎందుకంటే ఉద్యోగుల జీతాల్లో 30% కటింగ్ పెట్టారు లాస్ట్ మంత్ నుంచి. నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ అధికారంలోకి వస్తుందని గ్యారంటీ లేదు. దానివల్ల ఢిల్లీ వాళ్ళకి ఏం లేదు. సిద్దరామయ్య ప్రభుత్వం, సిద్దరామయ్య డీకే శివకుమార్ కొట్టుకుంటున్నారు. ఇంకా ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇంకోటి ఇప్పుడు కేరళలో అక్కడ అధికారంలోకి వచ్చింది. సో ఫైనాన్షియల్ గా కూడా హైదరాబాద్ మీద బెంగళూరు మీద డిపెండ్ అయిపోయిన పరిస్థితి. దేశం అంతటి ఉన్న ఏసీసీ అంతటి కూడా సాకాలి. ప్లస్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచారు, మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిచారు రేవంత్ రెడ్డి. ఇవన్నీ గెలిచి చాలా ఊపు మీద ఉన్నారు. సో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏం రేవంత్ రెడ్డి ఏం చేయలేని పరిస్థితి. ఒకటి ఆయన తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చారని చెప్తాను రేవంత్ రెడ్డి. అంటే ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ బాధ్యత నెరవేర్చారు. అడిగిన తర్వాత మోడీ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఇప్పుడు మోడీ ఇచ్చిన రిప్లై ద్వారా బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ ఒక నేరేటివ్ క్రియేట్ చేస్తుంది. రెండోది బీఆర్ఎస్ బీజేపీలో కూడా ఒక రేవంత్ రెడ్డి మనకు అంత వ్యతిరేకం కాదా, మనకు బీఆర్ఎస్ ప్రథమ శత్రువా కాంగ్రెస్ ప్రథమ శత్రువా? నిజానికి కాంగ్రెస్ ప్రథమ శత్రువు ఉండాలి, అంతేనా? ఏ రాష్ట్రంలో అయినా అంతేగా. కానీ తెలంగాణలో కొంచెం డిఫరెంట్ గా ఉంది. బీఆర్ఎస్ లో కూడా బీజేపీలో కూడా 2 బ్యాచ్లు ఉన్నాయి, ప్రో కాంగ్రెస్ ప్రో బీఆర్ఎస్. సో ఏమంటారు, బండి సంజయ్, అరవింద్ కొంత గతంలో ఎంపీలుగా ఉన్న వ్యక్తులు రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా కేసీఆర్ మీద కేటీఆర్ మీద పోరాటం చేశారు. ఇంకొద్ది మంది బీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరు ప్రథమ శత్రువు అన్నది బీజేపీలో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్లియే ఏమంటారు మెరసే జుడా రహో అని చెప్పడంతో కన్ఫ్యూజన్ ఉంది పార్టీలో కూడా. అంటే మనం పవర్ కోసమే ప్రయత్నం చేస్తున్నామా లేదా రేవంత్ రెడ్డి ఎప్పటికైనా రావచ్చా భారతీయ జనతా పార్టీలో, ఇట్లా జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి చిట్ చాట్ కూడా నిర్వహించారు. ఆ చిట్ చాట్కు నేను కూడా వెళ్ళాను. ఆయన ఏం చెప్తున్నారంటే ప్రధానమంత్రి వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దు, క్లారిటీ ఉంది. నేను అడిగింది గవర్నమెంట్ ఇస్లియే మెరసే జుడా రహో అంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయని చెప్పారు, అంతే తప్ప నాతో కలిసి పనిచేయమన్నట్టు కాదు. సో అల్టిమేట్ గా ప్రభుత్వం కోసం మేము ఏమంటారు డెవలప్మెంట్ వర్క్స్ కోసం ఏదైనా చేస్తాము. 2017 నుంచి ఆగున్న ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ప్యారడైజ్ ఫ్లైఓవర్ గానీ, షామీర్పేట ఫ్లైఓవర్ గానీ ఇది కంప్లీట్ అవుతుంది. నిజామాబాద్ కరీంనగర్ వెళ్లే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. లేకపోతే ఇప్పుడు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మెయిన్ సిటీలోంచి వెళ్లాలంటే సిటీ ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ షామీర్పేట ఫ్లైఓవర్, ప్యారడైజ్ ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా 2017 నుంచి ఆగున్నాయి. ఇప్పుడు మెట్రో రైలుకి సంబంధించి కానీ ఇవన్నీ ఆగున్నాయి. ఇవన్నీ కూడా నా హయాంలో చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయినాయి. బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చింది, 8 బుల్లెట్ ట్రైన్స్ అయితే దానిలో 3 హైదరాబాద్ కే ఇచ్చారు. ఇవన్నీ మేము ప్రయత్నం చేశాం, డిపిఆర్లు ఇచ్చాం, ఫాలో అప్ చేశాం కాబట్టి చేశాం. ఏదైనా రాష్ట్రం కోసమే చేస్తున్నా తప్ప వీళ్ళ వ్యక్తిగతంగా లేదు. ఈ రాజకీయ విమర్శలకు సంబంధించి రాజకీయంగా ఆయన జవాబు ఇచ్చారు. కానీ ఇది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంటుంది. నేను నిన్నే చెప్పాను, ఇది ఒక ఈ చర్చ బడే బాయ్ చోటే బాయ్ లాగా ఇది కంటిన్యూ అవుతుంది. బీజేపీలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటి రేవంత్ రెడ్డి మీద మన స్టాండ్ ఏంది, మనం అగ్రెసివ్ గా ముందుకెళ్లాలో, రేవంత్ రెడ్డి మోడీ మధ్య మంచి టర్మ్స్ బాగున్నాయా? కానీ నేనేమంటా అంటే రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ఇవాళ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తప్ప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మధ్య ఉండాల్సిన సంబంధాలు ఉండట్లా. ఇంతకిట ముఖ్యమంత్రి ఉంటే వేరే పార్టీ ప్రధానమంత్రి అయితే ఇద్దరు తిట్టుకోవాల్సిందే అన్న విధంగా తయారైంది. మంచిది కాదు.
Healthy నా ఉద్దేశంలో politics హెల్తీ రేవంత్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తా ఈ విషయంలో. ఎందుకంటే తెలంగాణకు మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్ కూడా మంచి జరగాలి. Yes. ఏమైంది చంద్రబాబు నాయుడు అప్పుడు 2018 లో కొట్లాడ పెట్టుకుంటే అవును. ఏమన్నా లాభం జరిగిందా? ఏం జరగలేదు కదా. అవును. మళ్ళీ ఇప్పుడు మంచిగా ఉంటే లాభం జరుగుతుంది కదా. అక్కడ అంతే. వైజాగ్ లో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కి డాటా సెంటర్ ఇవన్నీ వచ్చాయి కదా. ఆర్సిలర్ మెటల్ స్టీల్ కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటే వేరే విధంగా ఉంటుంది, సహకారం కేంద్రంతో లేకపోతే బాగుంటే డెవలప్మెంట్ అవుతుంది. Yes. సో వేరే పార్టీ అయినా రేవంత్ రెడ్డి చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తున్నారని నేను చెప్తా. Yes. సో ఇక్కడ Appreciate చేయాలి. అప్రిషియేట్ చేయాల్సిందే డెఫినెట్ గా. ఎందుకంటే స్టేట్ ఇంట్రెస్ట్ ఇక్కడ అల్టిమేట్ గా స్టేట్ ఇంట్రెస్ట్. గొడవ పెట్టుకుంటే ఏం కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ, అమిత్ షా సంబంధించి తెలుసు, ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూశారు. వాళ్ళు గొడవ పెట్టుకుంటే ఎట్లా ఖతం చేయాలో కూడా తెలుసు వాళ్ళు, అంతే కదా. ఎలా కేసు చూసాం మమతా బెనర్జీని మనం చూసాం. మమతా బెనర్జీకి మించి డక్కా మొక్కిలు తిన్న వాళ్ళు కాదు కదా. సో రేవంత్ రెడ్డి కూడా అది బాగా తెలుసు. సరే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు వాళ్ళు వీళ్ళు ఏమైనా చెప్పినా సరే, అది చేసినా సరే, వాళ్ళు కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్ అనుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే తన ప్రధానమంత్రి సింగిల్ గా కలవట్లే. ఎప్పుడైనా బట్టి విక్రమార్కను, శ్రీధర్ బాబును వెంట తీసుకుని వెళ్ళి కలుస్తున్నారు. 1-to-1 లేదు. ఓకే. నాకైతే స్టేట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు ఉంది. అదేందో సినిమాలో పాట ఉంటుంది, గోల్మాలు అంత గోల్మాలు అని చెప్పి ఎవరెవరికి ఏమవుతారు, ఏ పార్టీ శత్రు, ఏ పార్టీ మిత్రు. బీజేపీ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ బీజేపీ వాళ్ళే కన్ఫ్యూజన్. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి ప్రథమ శత్రువా లేకపోతే ఈ శత్రువా? ఇంకోవైపు బీఆర్ఎస్ నేరేటివ్ కొంచెం ఇప్పుడు ముందుకు వచ్చింది. ఏంటంటే వీళ్ళంతా ఒకటి, బడే బాయ్ చోటా బాయ్ ఒకటి. మొన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కదా, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి. ఇక్కడ మాత్రం దేశంలో ఏం లేని విధంగా అన్నది ఇక్కడ వచ్చింది. మాట్లాడదాం. అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు.